కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. చీపురుపల్లిలో మహిళల కోసం హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సీఎం స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్షించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూజెట్ హెల్త్ కేర్ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 2300 కోట్ల పెట్టుబడితో ఈ ఫార్మా యూనిట్ ఏర్పాటు అవుతోంది. దీనివల్ల సుమారు 1750 మంది నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి లోకేష్ అన్నారు. తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5456 కోట్ల వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు నిధులు కేటాయించారు. వకులమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు టీకాలు ఇస్తున్నారు. ప్రధాని మోదీ రాజస్థాన్లో ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఉచిత టీకా పంపిణీ మొదలైంది. మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ క్షిపణులు ఇరాన్ రాజధాని తెహరాన్పై విరుచుకుపడ్డాయి. నగరమంతా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధానికి దారితీశాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ మిలిటరీ హై అలర్ట్ ప్రకటించింది. హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎరుపు రంగులోకి మారి హెచ్చరికలు జారీ చేసింది. క్షిపణులు వచ్చే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు ఇచ్చారు. సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, క్షిపణి విధ్వంసకల వ్యవస్థలను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ప్రయత్నాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు. అణు కేంద్రాలను క్షిపణుల ద్వారా పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా మాట వినని దేశాలకు గట్టి గుణపాఠం చెబుతామని ఆయన తెలిపారు. ఇరాన్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. హీరోయిన్ రష్మిక మందన ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ రికార్డును తిరగరాశారు. తన పెళ్లి ఫోటోలకు ఏకంగా 23 మిలియన్ల లైక్స్ రావడంతో ఇది భారతదేశంలోనే అత్యధిక లైక్ సాధించిన పోస్ట్ గా నిలిచింది. గతంలో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కోహ్లీ చేసిన పోస్ట్ కు ఉన్న రికార్డును రష్మిక అధిగమించింది. దీనిని బట్టి రష్మికకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. శ్రీనివాసం మంగాపురం సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. వెంకటప్పయ్య నాయుడు అనే చాలా పవర్ఫుల్ పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఘట్టమనేని జయకృష్ణ ఈ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతున్నారు.